రోజున ఒక నక్క ఆకలితో మలమలమాడిపోతుంది. ఎక్కడైనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. కానీ అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకి ఆకలి రెట్టింపయింది. ఏదో విధంగా ఆ పుంజిని చంపి ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. మెల్లగా ఆ చెట్టు వద్దకి వచ్చి, మిత్రమా, ఆకాశవాణి నుంచి నిన్న ఒక వార్త వినిపించింది. ఇక మీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితులుగా బాగా జీవించాలంట. అందుకే కిందికి రా, మనం ఇద్దరం స్నేహితుల్లాగా మసులుకొందాం అని అంది. ఆ జిత్తులమారి నక్క చెప్పే దాంట్లో నిజమెంతో ఆ కోడి పుంజుకు తెలుసు. అందుచేత అది, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను అని అంది. లోపల కోడిపుంజు నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తుంది. చివరికి కోడిపుంజు ఇలా, అదిగో మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు, వాళ్ళని కూడా రాని, అందరం కలిసి అప్పుడు పండుగ చేసుకుందాం అని అంది. ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరు లేరే, ఇంతకు ఎవరు వస్తున్నారు అని అడిగింది నక్క. వేట కుక్కలు, వాటి స్నేహితులు అని జవాబిచ్చింది పుంజు. వేట కుక్కల పేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలుపెట్టింది. వాటి కంట పడితే చావడం ఖాయం అనుకున్నది నక్క. అలా భయంతో వణికిపోతూ ఉన్నావు ఎందుకు అని అడిగింది కోడిపుంజు. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్న వార్త వినలేదేమో అనుకుంటాను అని అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది. ఈ కథ నీతి ఏమిటంటే, మనకు ఏదైనా కష్టం వస్తే తెలివిగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. అంతేకాని భయపడి కూర్చుంటే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.